హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసుకునే చక్రాల మురుకుల్నే నేను వెరైటీగా ఓన్లీ బియ్య పిండితోనే క్రిస్పీగా మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దీనిలో ఎటువంటి శనగపిండి కానీ లేదా అటుకులు సగ్గుబియ్యం అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా మీ ఇంట్లో ఓన్లీ బియ్య పిండి ఉంటే చాలండి, ఎంతో టేస్టీగా మురుకులు తయారు చేసుకోవచ్చు. ఇంకా చక్రాలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చక్రాలు తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 3 కప్పుల పొడి బియ్య పిండిని వేసుకోవాలి. మీకు పొడి బియ్య పిండి సూపర్ మార్కెట్స్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. లేదంటే రేషన్ బియ్యాన్ని లేదా కంట్రోల్ బియ్యాన్ని కడిగి ఆరబోసుకొని బాగా ఎండిన తర్వాత మిల్లు పట్టించుకుంటే మీకు బియ్య పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూను వాము తీసుకొని ఇలా 2 చేతుల మధ్యలో పెట్టుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి. చక్రాల్లో వాము వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, అలాగే డైజెషన్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే దీనిలోని ఇంకొక టేబుల్ స్పూను నువ్వులు, టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మీకు కావాల్సినంత స్పైసీనెస్ని బట్టి కారం అని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మంచి కలర్ రావడం కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా డిఫరెంట్ మురుగుల రెసిపీస్ కావాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఎవరికైనా శనగపిండి సరిపడదు అనుకున్న వాళ్ళు ఇలా బియ్య పిండితోనే టేస్టీగా కరకరలాడే జంతికలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి అంతా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 కప్పు మజ్జిగని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మజ్జిగ యాడ్ చేసుకోవటం వల్ల మురుకులు గుల్లగా వస్తాయి. ఇక్కడ నేను 3 కప్పుల బియ్య పిండికి 1 కప్పు మజ్జిగ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మజ్జిగని కూడా పిండి మొత్తానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చక్రాల పిండిని కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువ యాడ్ చేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఒకవేళ మీకు వెత్తనప్పుడు ఈజీగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పిండి మరీ మెత్తగా కలుపుకుంటే చక్రాలు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటాయి. ఇలా కలుపుకునే పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్రాలు ఒత్తుకోవడానికి గిద్దెలను తీసుకొని దాని లోపల 1 టీ స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మీరు సన్నవైనా తీసుకోండి, లేదంటే లావు చక్రాలైనా ప్లేట్ పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇలా గిద్దెలకి ఆయిల్ అప్లై చేసుకొని సరిపోయినంత పిండి ముద్దను తీసుకొని దీనిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మురుకులు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి, అప్పుడే చక్రాలు బాగా పొంగుతాయి. ఆయిల్ కడాయికి నిండుగా పోసుకోకూడదు, ఎందుకంటే మనం చక్రాలు వేసుకున్నప్పుడు ఆయిల్ మళ్ళీ పైకి పొంగుతుంది. ఆయిల్ వేడైంది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చిన్న పిండి ముద్దను వేసుకుంటే పొంగుతుంది అంటే మనకి ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు. ఇప్పుడు మనం ముందుగానే పిండి పెట్టుకున్న చక్రాల గిద్దలతో ఇలా చక్రాలలాగా ఒత్తుకోవాలి. మీ దగ్గర ఎలాంటి చక్రాల గిద్దలు ఉంటే వాటితోనే ఒత్తుకోవచ్చు. మంటని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్రాలని కాల్చుకోవాలి. ఇలా పైకి వచ్చిన పొంగు తగ్గిన తర్వాత చక్రాన్ని రెండో వైపు కూడా తిప్పుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ కొంచెం తక్కువ తీసుకున్నాను, అందువల్ల ఇలా గిరటతో ఒత్తుకుంటూ కాల్చుకుంటున్నాను. మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకొని కాల్చుకోవచ్చు. ఉడకంతా ఆగిపోయి చక్రాలు క్రిస్పీగా అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక జాలి గరిటెలో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది కిందకు వస్తుంది. ఇలాగే మిగిలిన పిండితో కూడా మీకు నచ్చిన షేప్స్లో చక్రాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎటువంటి శనగపిండి కానీ లేదా మినపప్పు కానీ యూజ్ చేయకుండానే మనము బియ్య పిండితోనే క్రిస్పీగా కరకరలాడే చక్రాలను తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో చక్రాలు చేసుకొని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలాగే చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.